మంత్రి గారు చాలండి, ఇంకా ఎలా అయితే అవ్వదు. ఇంకా అధ్యక్ష, ఈరోజు డ్వాక్రా సంఘాలు అనేది మన రాష్ట్రంలో మొదలైంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి లీడర్షిప్లో ఒక బ్రెయిన్ చైల్డ్ లాగా మొత్తం ఎస్హెచ్జి మూమెంట్ అంతా దేశానికి ఆదర్శంగా తీసుకెళ్ళడం జరిగింది. స్పెషల్గా ఉన్నటువంటి ఉన్నతి ప్రోగ్రాం ఎస్సీ ఎస్టీ ఎస్హెచ్జి సోదరిమణులందరికీ కూడా వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు 821 కోట్లు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 780 కోట్ల రూపాయలు ఈ స్కీమ్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2019-24లో కనీసం ₹1 కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. కేవలం ఎస్హెచ్జి ఎస్సీ ఎస్టీ ఎస్హెచ్జి సోదరిమణులకి ఆర్థికంగా బలం చేకూర్చేలాగా వాళ్ళ లైవ్లీహుడ్స్ ఏం చేసుకుంటానన్నా కూడా వడ్డీ లేకుండా రుణం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అది రుణం అంతా కూడా శ్రీనిధి ద్వారా రూట్ చేస్తూ ఖచ్చితంగా రుణం అనేది ట్రాన్స్పరెన్సీగా చేయడానికి కార్యరూపం చేయడం జరిగింది. అయితే ఇందులో సుమారు 7 ఇందులో కొంత అధికారుల నిర్లక్ష్యం వల్ల లేకపోతే ఉన్నటువంటి అవకతవకల వల్ల కొంత రుణం అనేది కొంత అమౌంట్ అనేది పక్కదావ పట్టడం జరిగింది అధ్యక్ష. దానికి ముఖ్య కారణం అనేక పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. సోదరమణి మిర్యాల శిరీష గారు అన్నట్టుగా లైఫ్ స్టాక్ ఇన్సూరెన్స్ మీద ఒక ఇష్యూ వచ్చింది. దాన్ని ఖచ్చితంగా మేము పరిగణిస్తాం అధ్యక్ష. దానికి కావాల్సినటువంటి పెండింగ్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా వివరాలు తీసుకొని చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా గతంలో 2020 వరకు కూడా క్యాటిల్కి ఎక్కువగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు ఆ క్యాటిల్ పర్చేజ్ అనేది కూడా ఎంతవరకు జరిగింది అన్న విషయం కూడా నేను తెలియజేసుకోవాలి, క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాను అధ్యక్ష. ముఖ్యంగా ఈ ఉన్నతి స్కీమ్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టినప్పుడు ప్రతి ఎస్హెచ్జి ఉమెన్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ సోదరిమణులు ఉన్నారో వాళ్ళకి ఆర్థిక స్వావలంబన మంచి అభివృద్ధి కలవర్చాలని చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఇందులో గతంలో కూర్చున్నటువంటి విషయాలు కొన్ని చేయాలి అధ్యక్ష. ఇందులో చాలా ట్రాన్స్పరెన్సీ అనేది పెంచడానికి చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మనం చూసుకుంటే డిజిటల్ రీపేమెంట్స్ కానీ లేదా ఎవరైతే అభ్యర్థి ఉన్నారో సభ్యురాలు ఉన్నారో వాళ్ళు లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళకి తెలియకుండా తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఆధార్ కార్డు అథెంటికేషన్ పెట్టడం వల్ల ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి లోన్ తెలిసి తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే రీపేమెంట్ అప్పుడు కూడా వాళ్ళు రీపే చేస్తున్నటువంటి అమౌంట్ వివోఎల్ ద్వారా పక్కదారు మళ్లించడం జరిగేది అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళకి ఒక మన డబ్బులు మన లెక్కలు అని ఒక యాప్ క్రియేట్ చేసి వాళ్ళు రీపే చేసిన అమౌంట్ అంతా కూడా క్రెడిట్ అయిందా విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి SMS కూడా పంపించడం జరుగుతుంది అధ్యక్ష. గతంలో జరిగినటువంటి అన్ని ఇష్యూస్ని కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ఉన్నతి డబ్బులన్నీ కూడా చాలా ట్రాన్స్ఫార్మ్గా చేయడానికి పూర్తి స్థాయిలో చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ పూర్తి క్షేత్రస్థాయిలో మహిళలకు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలనేది కూడా చెప్తూ మరి అలాగే సుమారు 820 కోట్లలో గత ప్రభుత్వం ₹1 కూడా ఈ ఉన్నతి స్కీమ్కి ఇవ్వకుండా చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా వాళ్ళ హయాంలో ఈ డబ్బుల్లో ఉన్నటువంటి 150 కోట్లు కూడా ఉన్నతి స్కీమ్ నుంచి పీడీ అకౌంట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే వాళ్ళు ఇక్కడ మనకు గుర్తించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఎస్సీ ఎస్టీ సోదరిమణులకి పనిచేసిందన్న విషయాన్ని కూడా నేను ప్రస్తావన చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఇంత ఉన్నతమైన స్కీమ్ని కూడా వాళ్ళు సరిగా ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం కూడా బాధాకరమైన విషయం తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్